గురుగ్రహ స్థాన మార్పు వలన కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి? గురుగ్రహం సకల శుభాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఈ గ్రహం ఇప్పటి వరకు మేషరాశిలో నుండి వృషభ రాశిలో స్థితి పొందుతున్నారు. కన్యా రాశి వారికి చతుర్థ మరియు సప్తమాధిపతి గురుగ్రహం 30 ఏప్రిల్ 2024 వరకు మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు. మే 1, 2024 నుండి మే 13, 2025 వరకు వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నాడు గురుడు శుక్రుడింట. అంటే దాదాపు 1 సంవత్సరం పాటు గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందుతున్నారు. దీనివలన కన్యా రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి? కన్యా రాశి వారు ఏ రంగాల్లో ఉన్నవారు లాభాలు చూస్తారు, అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా వీరికి ఏ దేవత ఆరాధన కలిసొస్తుంది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. అయితే గురుగ్రహ స్థాన మార్పు వలన కన్యా రాశి వారికి ఎటువంటి శుభాలు అశుభాలు జరుగుతాయి చూద్దాం. కన్యా రాశి వారికి చతుర్థ మరియు సప్తమాధిపతి గురుగ్రహం అవుతారు. కన్యా రాశి వారికి 9వ స్థానం అవుతుంది. 9వ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ, తండ్రి స్థానం, విదేశీయానం, అభిమానం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి వీరికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, తండ్రితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. మీరేమైనా హైర్ ఎడ్యుకేషన్స్ చెయ్యాలి అనుకుంటే, విదేశీ విద్యను అభ్యసించాలి అన్నా, పీజీ, మాస్టర్ డిగ్రీ ఇటువంటివి చేయాలనుకున్నా వీరికి మంచిగా ఉంటుంది, ఫలితాలు బాగుంటాయి. అంతేకాదు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించాలి అనుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి గురుడి ప్రభావం వల్ల. కన్యా రాశి వారికి ఇంతకు ముందు కేతు ఉండటం వలన ఒక స్థిరత్వం లేకపోవటం, ఒక చార్మింగ్ అనేది లేకపోవటం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఇటువంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే గురుగ్రహ దృష్టి జన్మరాశి మీద కేతు మీద పడుతుందో అప్పుడు వీరి ఆలోచన బాగుంటుంది, ధర్మబద్ధంగా ఆలోచిస్తారు, ఒక చార్మింగ్ ఉంటుంది, ఫేస్లో ఒక గ్లో ఉంటుంది. వీరి జీవితంలో కూడా ఈ వెలుగులు నిండి ఉంటాయి. ఇక ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు వీరు ధైర్యంగా ముందుకు వెళతారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నేను ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్ వీరిలో ఉంటుంది. గురుడు జీవకారకుడు, కుజుడు శక్తికారకుడు. కాబట్టి స్పోర్ట్స్ రంగంలో ఎవరైనా కన్యా రాశి వారు ఉండుంటే గనక వీరికి అద్భుతమైన విజయాలు ఉంటాయి. అంతేకాదు రైటర్స్, ఫ్రీలాన్సర్స్, అదేవిధంగా లెర్నింగ్, డైరెక్టర్స్ ఇటువంటి ఫీల్డ్లో ఉన్నవారికి, అంటే రైటింగ్కి సంబంధించి ఫీల్డ్స్లో ఉన్నవారికి, కవులకు, కళాకారులకు వీరికి మాత్రం బాగుంటుంది. అంతేకాదు పెద్దవారు వీరికి సహకరిస్తారు. మీకంటే పెద్దవారు అన్నదమ్ములు కానీ అక్కలు కానీ ఉన్నట్టయితే వీరి సహకారం మీకు బాగా ఉంటుంది. అంతేకాదు బహుదూర ప్రయాణాలు ఉంటాయి. స్పిరిచువాలిటీ పరంగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళతారు, బహుదూర ప్రాంతాలను సందర్శిస్తారు. ఇక కొత్త అగ్రిమెంట్స్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి. ఈ మాసంలో వీరి ఆలోచన శక్తి వికసిస్తుంది. గురుడంటే శక్తికి కారకుడు, అలాగే అభివృద్ధికి సంబంధించి దేనికి కారకుడు. అసలు గురుడంటే కుటుంబం, కుటుంబ సంతోషం, విద్య, అదేవిధంగా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, తండ్రి తల్లి, అదేవిధంగా ప్రేమానుబంధాలు, కుటుంబ సంతోషం, అభివృద్ధి, ధనం ఇటువంటి విషయాలను సూచిస్తుంది. కాబట్టి పెద్దవారు మీకు సహకరిస్తారు, మీ ఆలోచన విధానం బాగుంటుంది, మీ నిర్ణయాలు బాగుంటాయి. ఇక 9వ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి 5వ స్థానం మీద పడుతుంది. 5వ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ని సూచిస్తుంది. కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. మాస్టర్స్ డిగ్రీ, అదేవిధంగా
పీజీ, మాస్టర్స్ స్పెషలైజేషన్ ఇటువంటి విద్యలు నేర్చుకోవాలి అనుకునే వారికి మీకు నచ్చిన యూనివర్సిటీలో సెంటర్లో మంచి సీట్ వస్తుంది. అంతేకాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా మంచి రిజల్ట్ వస్తాయి. విదేశీ విద్యను అభ్యసించాలి అని ఆశపడుతున్న వారికి ఆ యోగం ఉంది. బహుదూర ప్రాంతాల్లో సీట్ రావటం, మంచి విద్యను అభ్యసించటం, మంచి ప్రణాళిక ఏర్పరచుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి విద్యార్థులకు. ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజింగ్ ఇటువంటివి చేస్తుంటారో వారికి బాగుంటుంది. ఇక సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నా, అదేవిధంగా సంతానం కోసం వైద్యం చేయించుకుంటూ ఐవీఎఫ్లో ప్రయత్నిస్తున్న అటువంటి వారికి బాగుంటుంది. సంతాన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, సత్సంతానం ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ప్రేమ విషయాలు ఎలా ఉంటాయి? వీరి ప్రేమ రొమాన్స్ బాగుంటుంది. వీరి ప్రేమలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి, సఖ్యత ఏర్పడుతుంది. ఇక తండ్రి గారితో సత్సంబంధాలు ఏర్పడతాయి కన్యా రాశి వారికి. ఇక వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములకు సఖ్యత ఉంటుంది. ఇక వ్యాపారంలో వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు వచ్చి విడిపోయేవారు కొంతమంది ఉంటారు. అయితే జీవిత భాగస్వామితో ఏవైనా గొడవలు, సమస్యలు వచ్చి వారు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు ఇరువురి అంగీకారంతో విడిపోదాం అనుకునే వారికి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అదేవిధంగా కన్యా రాశి వారు విడిపోయి రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి ఆ విధంగా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి కొంతమందికి. ఇక కన్యా రాశి వారికి కొంతమందికి అయితే జీవిత భాగస్వామి ద్వారా వీరికి ప్రాపర్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచమాధిపతి నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, అక్కల్ సైన్స్ ఇటువంటివి అభ్యసించే వారికి ఫలితాలు బాగుంటున్నాయి. గురుదృష్టి ద్వితీయం అంటే కుజుడు. కుజుడంటే శక్తికి కారకుడు, కండరాలకు సంబంధించి రాశి. కాబట్టి కన్యా రాశి వారు జుంబా, జిమ్, అదేవిధంగా యోగా, వాకింగ్ ఇటువంటి వాటిలో జాయిన్ అవుతారు. వీరి శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక 5, 9 స్థానాలు ఉద్యోగంలో మార్పులను సూచిస్తాయి. ఉద్యోగం నచ్చక ఉద్యోగం మారిన వారికి మళ్ళీ మంచి ప్యాకేజ్తో ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లోనూ బహుదూర ప్రాంతాల్లోనూ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక వీరు చేయవలసిన పరిహారాలు: గురుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి దేవాలయ సందర్శన చేయాలి. దత్తాత్రేయుని శివారాధన మంచిది. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి. బయటికి వెళుతున్నప్పుడు పసుపు రంగు కర్చీఫ్ మీ జేబులో ఉంచుకోవాలి. దీనివల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలి ప్రతి గురువారం. ఇలా చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.